ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామమున పేరిట మీ అందరికీ శుభోదయం. ప్రియ దేవుని బిడ్డలారా, పునరుద్ధాన ఆశీర్వాదములు ఆ దేవదేవుడు మీపై మెండుగా కృమ్మరించునుగాక. హల్లెలూయా. ప్రియులారా, ఈ దినము దేవుని మందిరములో దొరికే విశిష్ట ఆశీర్వాదముల గురించి కొన్ని నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం. దేవుని మందిరానికి వెళ్తే ఏమొస్తుంది? అసలు దేవుని మందిరంలో దొరికే విశిష్ట ఆశీర్వాదాలు ఏంటి? శ్రేష్టమైన ఆశీర్వాదాలు అంటాను నేను. దేవుని మందిరంలో దొరికే విశిష్టమైన శ్రేష్టమైన ఆశీర్వాదాలు ఏంటయ్యా అని కోరహు కుమారులను అడగని చెప్తారు. మరి ముఖ్యంగా దావీదయ్య గారిని అడగండి చెప్తాడు. ఎందుకయ్యా దేవుని మందిరం అంటే అంత అభిలాష, నీకు అంత ఇష్టం? నా దేవుని మందిర ద్వారము నొద్ద నిలబడితే చాలంటాడు. దానియేలు గారిని అడగండి. యెరూషలేము వైపు కిటికీలు తెరచి అంటే అర్థం ఏంటి? యెరూషలేములో దేవుని మందిరం ఉంది, ప్రార్థన చేస్తాడు అంటే అర్థం ఏంటి? దేవుడు ప్రార్థన వినాలి అనుకున్నావా? దేవుని మందిరం పట్ల ఆసక్తి కలిగి ఉండి దేవుని మందిరానికి రా. చాలామంది భక్తులు తయారయ్యారు ఈ మధ్య కాలంలో. ఎలాగంటే వాళ్ళకి మందిరం అంటే మందిరానికి రారు, ఆలయానికి రారు, ఇంట్లో కూర్చొని టీవీలు చూస్తూ టీవీల్లో ఆరాధనలో పాల్గొన్నామంటారు. టీవీ ఆరాధికులోళ్ళు మందిరానికి ఎందుకు పోవడం? అదేమంటే ఆ మందిరంలో వాళ్ళు బాగలేరు, వీళ్ళు బాగలేరు. మందిరానికి వచ్చేది ఎవరినో చూడడానికి కాదు, దేవుని ముఖదర్శనం చేయడానికి. దేవుని ముఖదర్శనం చేయడానికి దేవుని మందిరానికి వస్తాము మనం. ఏమండి?